బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ పక్కన వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన నిర్మాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నెంబర్ 27/5లోని చెరువులో వంశీరామ్ బిల్డర్స్ మట్టిని నింపినట్టుగా రాయదుర్గం పోలీసులకు నీటిపారుదల శాఖ ఏఈ శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 18న ఫిర్యాదు చేశారు. నానక్రామ్ కుంట బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించారని అందులో తెలిపారు. చెరువు రూపురేఖలు మార్చడం చట్ట విరుద్ధమని ఫిర్యాదు చేశారు. ఆయన చెరువును పూడ్చివేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఈ కోరారు. ఎన్ఎస్ 329/3, 324/4 సెక్షన్లతో పాటు పీడీపీపీఏ 3 ప్రకారం కేసు నమోదైంది. అయితే నిందితులుగా వంశీరామ్ బిల్డర్స్ మేనేజ్మెంట్ అంటూ పోలీసులు జనరల్గా నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కాజాగూడలో వంశీరామ్ మ్యాన్హట్టన్ అనేటువంటి పెద్ద ప్రాజెక్టు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే ఈ వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు చేపడుతున్న కన్స్ట్రక్షన్ పక్కనే నానక్రామ్ కుంట అనే చెరువు ఉంది. ఆ చెరువులో పూర్తి స్థాయిలో అంటే మట్టిని నింపేసి ఆ చెరువును పూడ్చేటువంటి ప్రయత్నం వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు చేశారు అనేది ప్రధాన అభియోగం. దీనిపైన ఇరిగేషన్ అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కానీ అందులో ఏ వ్యక్తి పేరు కూడా అందులో మెన్షన్ చేయలేదు. అయితే వంశీరామ్కి సంబంధించిన బిల్డర్స్ పైన కానీ, సైట్ ఇంజనీర్ పైన కానీ, ఓనర్ పైన కానీ ఎవరిపైన కూడా ప్రత్యేకంగా కేసు బుక్ చేయకుండా వంశీరామ్ మేనేజ్మెంట్ అనేటువంటి అంశం పేరుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం కదా, ఇదే మ్యాన్హట్టన్కి సంబంధించిన ప్రాజెక్టు. నానక్రామ్ కుంట పక్కనే ఉంటుంది. పెద్ద మొత్తంలో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనిపైన అనిరుద్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా అనేక విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది నాయకులు అండదండలు చూసుకొని వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. చెరువులను పూర్తి స్థాయిలో పూడ్చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనిపైన నేను హైడ్రాకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు రెస్పాండ్ కాలేదు అని ఆయన ఆరోపణలు చేశారు. దీని తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెస్పాండ్ అవుతూ వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు చేపడుతున్న కన్స్ట్రక్షన్ని నేను నేరుగా విజిట్ చేశా. నానక్రామ్ కుంట అనే చెరువు ఉంది పక్కనే. వాస్తవం అందులో వంశీరామ్ బిల్డర్స్కి సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో మట్టిని అందులో నింపి ఆ చెరువుని మొత్తం క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మేము నేరుగా అక్కడికి వచ్చి ఎంత అయితే మట్టి నింపారో అది మొత్తం తొందరగా తొలగిస్తే మంచిదే, లేకపోతే మేమే ఆ మట్టిని తీసుకొచ్చి మళ్ళీ మీరు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అక్కడే వేయాల్సి వస్తుందని హెచ్చరిక రంగనాథ్ చేశారు. రంగనాథ్ చేయడంతో దీనిపైన ప్రస్తుతం పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కూడా మనం నిన్న మాట్లాడినాం. రంగనాథ్తో మాట్లాడితే ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, నేను కూడా డైరెక్ట్గా విజిట్ చేసిన వంశీరామ్ బిల్డర్స్ వాళ్ళు ఇక్కడున్న చెరువుని కొంతమేర మట్టితో కప్పేటటువంటి ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో ఆ మట్టిని వాళ్ళు తీయకపోతే మేమే తీస్తామని చెప్తున్నాం. మరి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఇరిగేషన్ అధికారులు కూడా దీని మీద ఫిర్యాదు చేశారు. వాళ్ళ యాక్షన్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్.